అల్లూరి జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి సరిహద్దు కిందకూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమకు మృతులను ఇప్పటి వరకు చూపించలేదు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు కనీసం ఎందుకు మరి అసలు ఆ శవాలని పూర్తిగా కూడబెట్టి ఇవ్వాలనే ఉద్దేశం ఉందా, లేకపోతే ఇవ్వడం అనేది అసలు ప్రభుత్వానికి ఉద్దేశం ఉందా లేదా? ఎందుకంటే ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందా లేదా అంటే మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నేనైతే అడగదలుచుకున్నా. ఎందుకంటే అక్కడ బీజేపీతో కలిసి ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వము నరేంద్ర మోదీ లాగానే లేదా అమిత్ షా లాగానే మరి మేము చంపేసి శవాల్ని కూడా ఇవ్వము, మేమే తగలబెడతామని ఇలాంటి నిర్ణయం ఏమైనా తీసుకుందా, అలాంటి ఆలోచనలు ఏమైనా ఇక్కడ ప్రభుత్వం ఉందా అనేది కూడా మాకైతే అనుమానం అనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అరుణకి నేను చెల్లెల్ని, మాది పెందుర్తి మండలం అండి. మాకు నిన్న తెల్లవారే పేపర్ల ద్వారా ఇలా చనిపోయిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే సాయంత్రం రాత్రి వరకు కూడా మేము చాలా విధాలుగా అసలు తన కాదా అనేది నిర్ధారించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తే అఫీషియల్గా అయితే మాత్రం మాకు ఎటువంటి సమాచారం మాకు అందించలేదు. అయితే ఉన్నారు అనే ఉంటారు, లేకపోతే వెళ్ళి చూద్దాము అది ఏంటి పరిస్థితి అని చెప్పేసి మేము బయలుదేరి తెల్లవారేసరికి మేము ఇక్కడ చేరుకున్నాము. మేము ఎర్లీ మార్నింగ్ 5 నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నాం, కానీ మాకు ఇంతవరకు కూడా వాళ్ళని చూపించలేదండి. వాళ్ళని నిన్న తెల్లవారు న్యూస్ వచ్చిందంటే ఎప్పుడు చనిపోయారు, అసలు అక్కడ చనిపోయినప్పుడు కూడా చనిపోయిన వెంటనే కూడా ఫొటోస్ తీసి పేపర్లలో వేసేవారు. ఇప్పుడు అది కూడా పాటించట్లేదు. అసలు మానవ హక్కులు అనేవి హరించేటట్లుగా ఈ ప్రభుత్వం